ఒకసారి మీ లైఫ్ గురించి హానెస్ట్‌లీ ఆలోచించండి. మీరు డబ్బు కోసం పని చేస్తున్నారా? లేక డబ్బు మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నదా? మనలో చాలామంది అనుకుంటారు, నేను డబ్బు సంపాదిస్తున్నాను అని. కానీ మీరు ఒక నిజాన్ని గమనించారా? మనిషి డబ్బును సంపాదిస్తున్నాడా? లేక డబ్బు మనిషిని నడిపిస్తుందా? ఒక మనిషికి డబ్బు లేకపోతే అతని మాటకి విలువ ఉండదు. అతని డ్రీమ్స్‌ని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ అదే మనిషికి ఒకరోజు డబ్బు వచ్చిందంటే సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. మనుషులు దగ్గరకు వస్తారు. ఇక్కడ మీకేమనిపిస్తుంది? మనిషి మారాడా? లేక ప్రపంచం మారిందా? ఇంకా లోతుగా వెళ్తే మనిషి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పని, స్ట్రెస్, పరుగులు అన్నీ ఎందుకు? మనీ కోసమే కదా! కానీ ఈ పరుగులో తన ఫ్రీడమ్ కోల్పోతున్నాడా? తన హ్యాపీనెస్ కోల్పోతున్నాడా? తన మనిషితనమే కోల్పోతున్నాడా? ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది? మనిషి డబ్బుని ఎలా ఉపయోగించాలి? అండ్ ఈ గేమ్‌లో అసలు కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? డబ్బు ఒక మంచి సర్వెంట్, కానీ చాలా డేంజరస్ మాస్టర్. డబ్బు వర్సెస్ మనిషి ఎవరు ఎవరిని నియంత్రిస్తున్నారు? మనలో చాలామంది డబ్బు అంటే ఏమిటి అని నిజంగా ఆలోచించామా? చాలామంది అంటారు డబ్బు అంటే నోట్లు, కాయిన్స్ అని. కానీ నిజంగా డబ్బు అంత సింపుల్ కాదు. డబ్బు అంటే పేపర్ కాదు, కానీ అది జస్ట్ ఒక పేపర్ పీస్ మాత్రమే. కానీ మనం దానికి వాల్యూ ఇస్తున్నాం. ఎందుకంటే సొసైటీ మొత్తం ఆ పేపర్‌కి వాల్యూ ఇచ్చింది. అంటే మనీ ఈజ్ నాట్ పేపర్, మనీ ఈజ్ బిలీఫ్. డబ్బు అసలు మీనింగ్ ఏంటంటే ఇది ఒక అగ్రీమెంట్. మనమందరం కలిసి డిసైడ్ అయ్యాం ఈ పేపర్‌కి వాల్యూ ఉంది అని. అందుకే మీరు షాప్‌కి వెళ్లి డబ్బు ఇస్తే మీకు సరుకులు వస్తాయి. అంటే మనీ వర్క్స్ బికాస్ పీపుల్ ట్రస్ట్ ఇట్. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనీ ఈజ్ ఎ టూల్, ఒక ఎక్స్‌చేంజ్ టూల్. మీరు వర్క్ చేస్తారు, స్కిల్ యూజ్ చేస్తారు, సర్వీస్ ఇస్తారు. దానికి రిటర్న్‌గా మనీ వస్తుంది. ఆ మనీతో మీరు ఇంకో పర్సన్స్‌ని సర్వీస్ తీసుకుంటారు. అంటే మనీ అంటే వాల్యూ ఎక్స్‌చేంజ్ సిస్టమ్. డబ్బు అంటే కేవలం సర్వైవల్ కాదు. డబ్బు అంటే చాయిస్, ఫ్రీడమ్, కంట్రోల్. డబ్బు ఉంటే మీరు ఏ పని చేయాలో చూస్ చేయగలరు. ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలో డిసైడ్ చేయగలరు. అదే మనీ లేకపోతే మీ చాయిస్ లిమిటెడ్ అవుతాయి. చాలామంది మనీ ఉంటే హ్యాపీనెస్ వస్తుందని నమ్ముతారు. కానీ రియాలిటీ ఏంటంటే మనీ కంఫర్ట్ ఇవ్వగలదు. అలాగే మంచి సదుపాయం ఇవ్వగలదు. కానీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇవ్వదు. ఎందుకంటే హ్యాపీనెస్ మనీలో కాదు, మన మైండ్‌లో ఉంటుంది. చాలామంది అంటారు డబ్బు వచ్చిన తర్వాత అతను మారిపోయాడు అని. కానీ నిజమేంటంటే ఒక పర్సన్‌లో కైండ్‌నెస్ ఉంటే డబ్బు వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తాడు. ఈగో ఉంటే డబ్బు వచ్చిన తర్వాత అరగింట అవుతాడు. అంటే మనీ ఒక మిర్రర్ లాంటిది. మనిషి లోపల ఏముందో దాన్ని బయట పెడుతుంది. డబ్బు అంటే కేవలం కాగితం కాదు. అది ఒక నమ్మకం, ఒక సిస్టమ్, ఒక పవర్, ఒక చాయిస్. కానీ అదే డబ్బు మనిషి చేతిలో ఉంటే బ్లెస్సింగ్ అవుతుంది. మనిషి మీద కంట్రోల్ తీసుకుంటే శాపం కూడా అవుతుంది. ఈ ప్రపంచంలో ఒక కఠినమైన వాస్తవం ఉంది. మనిషి విలువను చాలా సార్లు అతని దగ్గర ఉన్న డబ్బుతో మెజర్ చేస్తారు. అతను హార్డ్ వర్కింగ్ అయినా, హానెస్ట్ ఉన్నా, టాలెంటెడ్ ఉన్నా డబ్బు లేకపోతే వాల్యూ లేదు. ఇది వినడానికి చాలా కఠినంగా అనిపిస్తుంది. కానీ ఇది రియల్. ఒక పర్సన్ ఫైనాన్షియల్లీ వీక్ అనుకోండి. అతను ఒక ఐడియా చెప్తే పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారంటే, అది వర్క్ అవ్వదు. నువ్వు ఎవరు? నీ దగ్గర ఏముంది? అంటే అతని ఐడియాని కాదు, అతని స్టేటస్‌ని జడ్జ్ చేస్తున్నారు. కానీ అదే పర్సన్ రిచ్ అయ్యాడనుకోండి, సేమ్ ఐడియా చెప్తే, వావ్! గ్రేట్ ఐడియా, జీనియస్, విజనరీ అంటారు. ఇక్కడ ఐడియా మారిందా? లేక పీపుల్ యాటిట్యూడ్ మారిందా? ఈ ప్రపంచంలో చాలామంది మనిషికి రెస్పెక్ట్ ఇవ్వరు. మనీ ఉన్న మనిషికే రెస్పెక్ట్ ఇస్తారు. మనీ ఉంటే అటెన్షన్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, ఇంపార్టెన్స్ వస్తుంది. మనీ లేకపోతే ఇగ్నోర్ చేస్తారు, అండర్ ఎస్టిమేట్ చేస్తారు, సమ్‌టైమ్స్ ఇన్సల్ట్ కూడా చేస్తారు. డ్రీమ్స్ కూడా మనీ మీద డిపెండ్ అవుతాయి. ఒక పర్సన్‌కి టాలెంట్ ఉన్నా, ప్యాషన్ ఉన్నా మనీ లేకపోతే అప్పుడు ఎడ్యుకేషన్ ఆఫర్ చేయలేడు. ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. డ్రీమ్స్ స్లో అవుతాయి. ఇది పెయిన్‌ఫుల్ ట్రూత్. మనీ లేకపోతే కొన్ని రిలేషన్‌షిప్స్ కూడా పోతాయి. ఫ్రెండ్స్ దూరం అవుతారు. రిలేటివ్స్ సపోర్ట్ తగ్గుతుంది. కానీ సేమ్ పర్సన్ రిచ్ అయ్యాక ఫ్రెండ్స్ వస్తారు. రిలేటివ్స్ సడెన్‌లీ కేర్ చూపిస్తారు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు మనిషిని ఇష్టపడుతున్నారా? లేక అతని మనీనా అని. మనీ లేకపోతే ఎక్స్టర్నల్ వరల్డ్ మాత్రమే కాదు, మన ఇన్నర్ వరల్డ్ కూడా చేంజ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. నేను తగిన వాడిని కాదు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే మనీ ఇండైరెక్ట్‌లీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది మనిషిని కాదు, అతని బ్యాంక్ బ్యాలెన్స్‌ని చూస్తారు. మనీ ఉంటే అందరికీ ముఖ్యమైన వారవుతారు. మనీ లేకపోతే మీ ప్రెజెన్స్ కూడా ఇన్విజిబుల్ అవుతుంది. ఇది తప్పు కావచ్చు, కానీ ఇది రియాలిటీ.
అందుకే చాలా మంది రెస్పెక్ట్ కోసం కాదు, సర్వైవల్ కోసం మనీ అర్న్ చేస్తారు. ఒక పర్సన్ చాలా స్ట్రగుల్ చేసి ఫైనల్లీ లైఫ్‌లో మనీ అచీవ్ చేశాడనుకుందాం. ఇప్పటివరకు అతను సింపుల్ లైఫ్, లిమిటెడ్ రిసోర్సెస్, స్మాల్ సర్కిల్‌లో జీవించాడు. కానీ ఇప్పుడు మనీ వచ్చింది. ఇక్కడి నుండి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మనీ వచ్చిన తర్వాత చాలా మందిలో ఫస్ట్ విజిబుల్ చేంజ్ ఈగో. ఇప్పటివరకు హంబుల్‌గా ఉన్న వ్యక్తి సడెన్‌లీ చేంజ్ అవుతాడు. మాట తీరు మారుతుంది, బిహేవియర్ మారుతుంది, ఇతరులను చిన్నగా చూడడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే అతను నమ్ముతాడు మనీ ఉంది, నేను పవర్‌ఫుల్ అని. పవర్ వచ్చినప్పుడు మనిషి రియల్ నేచర్ బయటపడుతుంది. వినయం ఉన్నవాడు పవర్ వచ్చినా నిలకడగా ఉంటాడు. కానీ ఈగో ఉన్నవాడు పవర్ వచ్చినప్పుడు డేంజరస్ అవుతాడు. మనీ వచ్చిన తర్వాత రిలేషన్‌షిప్స్ కంప్లీట్‌లీ చేంజ్ అవుతాయి. సడెన్‌లీ న్యూ ఫ్రెండ్స్ వస్తారు, న్యూ కాంటాక్ట్స్ వస్తారు, న్యూ పీపుల్ సరౌండ్ అవుతారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు మీకోసం వచ్చారా? లేక మీ మనీ కోసం వచ్చారా అని. మనీ ఉన్నప్పుడు సపోర్ట్ ఎక్కువ, అప్రిషియేషన్ ఎక్కువ. కానీ కష్ట సమయం వచ్చినప్పుడు మీతో ఉన్న వాళ్ళే రియల్ పీపుల్. మనీ ఎర్న్ చేయడం ఫస్ట్ గోల్. కానీ కొంతమంది మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మనీ వెనకాలే పరుగు పెట్టడం లైఫ్ అవుతుంది. అప్పుడేం జరుగుతుందంటే హెల్త్ ఇగ్నోర్ అవుతుంది, ఫ్యామిలీ ఇగ్నోర్ అవుతుంది, హ్యాపీనెస్ పోస్ట్‌పోన్ అవుతుంది. వాళ్ళనుకుంటారు ఇంకొంచెం మనీ ఎర్న్ చేస్తే హ్యాపీ అవుతాను అని. కానీ ఆ ఇంకొంచెం ఎప్పుడూ కంప్లీట్ అవ్వదు. మనీ లేకపోతే ఎలా సంపాదించాలి అని టెన్షన్. మనీ వచ్చిన తర్వాత ఇది ఎలా సేవ్ చేయాలి అని టెన్షన్. రియాలిటీలో ఫియర్ ఆఫ్ లాసింగ్ మనీ, ప్రెజర్ టు మెయింటైన్ స్టేటస్, కాంపిటీషన్ స్ట్రెస్ ఇవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుంది. కానీ కొత్త ప్రాబ్లమ్స్‌ని కూడా క్రియేట్ చేస్తుంది. కొంతమంది మనీ వచ్చిన తర్వాత తమ ఐడెంటిటీని మనీతో కనెక్ట్ చేస్తారు. వాళ్ళనుకుంటారు నా వాల్యూ నా వెల్త్, నా ఐడెంటిటీ నా స్టేటస్ అని. అప్పుడు మనీ లాస్ అయితే సెల్ఫ్ వర్త్ కూడా కొలాప్స్ అవుతుంది. డబ్బు మనిషిని మార్చదు. డబ్బు మనిషిని రివీల్ చేస్తుంది. మనిషి లోపల ఏముందో దాన్ని పెద్దగా, క్లియర్‌గా ప్రపంచానికి చూపిస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత మీ చుట్టూ ఉన్నవాళ్ళు మారతారు అంటారు. కానీ నిజంగా చేంజ్ అయ్యేది మీరు. డబ్బు అంత డేంజరస్ అయితే అది కంప్లీట్‌లీ బ్యాడా? లేక డబ్బుకి కూడా ఒక పాజిటివ్ సైడ్ ఉందా? డబ్బు చెడ్డదా అంటే ఆన్సరు చెడ్డది కాదు. డబ్బు ఒక టూల్. దాన్ని ఎలా యూజ్ చేస్తామో దానిపై రిజల్ట్ డిపెండ్ అవుతుంది. డబ్బు ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫ్రీడమ్. డబ్బు ఉంటే మీరు మీకు నచ్చిన కెరీర్ చూజ్ చేయగలరు. మీ ప్యాషన్ ఫాలో చేయగలరు. మీ లైఫ్ డెసిషన్స్ మీరే తీసుకోగలరు. మనీ లేకపోతే కాంప్రమైజ్ కావాలి. మనీ ఆప్షన్స్ ఇస్తుంది. ఆప్షన్స్‌ని ఫ్రీడమ్ ఇస్తుంది. ఫ్రీడమ్ ఉన్న లైఫ్ రియల్ హ్యాపీనెస్‌కి దగ్గరగా ఉంటుంది. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మనీ ఉంటే మెడికల్ ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేయగలరు. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలరు. ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది. మనీ లేకపోతే చిన్న సమస్యలు కూడా పెద్ద స్ట్రెస్ అవుతాయి. మనీ ఉంటే సేమ్ ప్రాబ్లమ్స్‌ని మేనేజ్ చేయగలము. మనీ ఆపర్చునిటీస్ డోర్ ఓపెన్ చేస్తుంది. మీకు బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ ఎక్స్‌పోజర్, బెటర్ లైఫ్ స్టైల్ అందుబాటులోకి వస్తాయి. మనీ ఒక పవర్‌ఫుల్ థింగ్. ఇట్ అలౌస్ యూ టు గివ్. మీరు ఫ్యామిలీని సపోర్ట్ చేయగలరు. ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయగలరు. సొసైటీకి కంట్రిబ్యూట్ చేయగలరు. మనీ హ్యాపీనెస్‌కి గ్యారంటీ ఇవ్వదు. కానీ మనీ కంఫర్ట్ ఇవ్వగలదు. బెటర్ లివింగ్, లెస్ స్ట్రెస్, మోర్ కన్వీనియన్స్ ఇవి లైఫ్‌ని ఈజీగా చేస్తాయి. డబ్బు మీ చేతిలో ఉంటే మీ లైఫ్‌ని బిల్డ్ చేస్తుంది. కానీ అదే డబ్బు మీ మీద కంట్రోల్ తీసుకుంటే మీ లైఫ్‌ని డెస్ట్రాయ్ కూడా చేయగలదు. ఒక మనిషి లైఫ్‌లో మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ కోసం, నీడ్స్ కోసం, బెటర్ లైఫ్ కోసం. అన్నీ కరెక్ట్ రీజన్స్. కానీ అతను ఆలోచిస్తాడు ఇంకొంచెం మనీ ఎర్న్ చేస్తే లైఫ్ పర్ఫెక్ట్ అవుతుందని. అక్కడ నుండి ట్రాప్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రాప్ ఎలా ఉంటుందంటే అంతం లేకుండా పరిగెట్టటం. ఒక టార్గెట్ రీచ్ అయిన వెంటనే ఇంకో టార్గెట్ సెట్ చేసుకుంటాడు. 50,000 నుండి 1,00,000, 1,00,000 నుండి 5,00,000, 5,00,000 నుండి 10,00,000. ఈ సర్కిల్ ఎప్పుడూ ఆగదు. మనీ ఎక్కువైతే డిజైర్స్ కూడా పెరుగుతాయి. రిజల్ట్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ రాదు. చాలామంది ఇలా థింక్ చేస్తారు. ఇంకొంచెం ఎర్న్ చేస్తే హ్యాపీ అవుతాను. ఇంకొంచెం సక్సెస్ వస్తే లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ ఇంకొంచెం ఎప్పుడూ కంప్లీట్ అవ్వదు. రియాలిటీలో పీపుల్ ప్రెజెన్స్‌ని సాక్రిఫైస్ చేస్తారు. ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఫ్యూచర్ వచ్చినప్పుడు కూడా సేమ్ సర్కిల్ రిపీట్ అవుతుంది. మనీ ట్రాప్‌లో పెద్ద లాస్ టైం. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరు. హెల్త్ ఇగ్నోర్ చేస్తారు. సెల్ఫ్ కేర్ ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే మనీ ఎర్న్ చేయాలని. కానీ ఒకరోజు మనీ ఉంటుంది. కానీ హెల్త్ ఉండదు. రిలేషన్‌షిప్స్ వీక్ అవుతాయి. మెమోరీస్ ఉండవు. అప్పుడు రియలైజేషన్ వస్తుంది. నేను ఏం కోల్పోయాను అని. కొంతమంది తమ ఐడెంటిటీని మనీతో కనెక్ట్ చేస్తారు. వాళ్ళనుకుంటారు నేను ఎంత ఎర్న్ చేస్తున్నానో అదే నా వాల్యూ అని. అప్పుడు మనీ డిక్రీజ్ అయితే సెల్ఫ్ వర్త్ కూడా డిక్రీజ్ అవుతుంది.
మనీ ట్రాప్లో ఒక డేంజరస్ పార్ట్ ఉంది. అదే ఫియర్. లాసింగ్ మనీ ఫియర్, స్టేటస్ మెయింటైన్ చేయాలనే ప్రెజర్, కంపారిజన్ స్ట్రెస్ ఇవి మైండ్ని కంట్రోల్ చేస్తాయి. డబ్బు కోసం మనిషి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక స్టేజ్ తర్వాత డబ్బు వెనకాల పరిగెత్తే మనిషి తన లైఫ్ని మర్చిపోతాడు. డబ్బు సంపాదించడంలో బిజీగా ఉన్నప్పుడు మనిషి రియలైజ్ అవ్వడు. అతను స్లోలీ డబ్బు బానిసగా మారిపోతున్నాడు అని. అసలు సక్సెస్ అంటే ఏమిటి? డబ్బు ఉంటేనే సక్సెసా? లేక సక్సెస్కి ఇంకో మీనింగ్ ఉందా? డబ్బు మనిషికి సర్వ్ చేయాలి. మనిషి డబ్బుకి సర్వ్ చేయకూడదు. సక్సెస్ అంటే చాలా మంది అనుకుంటారు మనీ ఉంటేనే సక్సెస్ అని. ఒకసారి ఆలోచించండి. మనీ ఉంది కానీ పీస్ లేదు. మనీ ఉంది కానీ హెల్త్ లేదు. మనీ ఉంది కానీ రిలేషన్షిప్స్ లేవు. అది సక్సెస్ అవుతుందా? రియల్ సక్సెస్ అంటే బ్యాలెన్స్. మనీ, హెల్త్, పీస్, రిలేషన్షిప్స్, పర్పస్ ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే లైఫ్ కంప్లీట్ అవుతుంది. మనీ ఇంపార్టెంట్, దాన్ని ఇగ్నోర్ చేయలేం. కానీ మనీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, హోల్ లైఫ్ కాదు. మీరు మనీని కంట్రోల్ చేస్తే మనీ మీ లైఫ్ని బిల్డ్ చేస్తుంది. కానీ మనీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే అది మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. డబ్బు ఒక గొప్ప సేవకుడు కానీ చాలా ప్రమాదకరమైన యజమాని. అది మీ చేతిలో ఉంటే మీ జీవితం నిర్మిస్తుంది. కానీ అదే డబ్బు మీ మీద కంట్రోల్ తీసుకుంటే మీ జీవితాన్ని నాశనం కూడా చేయగలదు. డబ్బు సంపాదించండి కానీ వాల్యూస్ని మర్చిపోవద్దు. డబ్బు సంపాదించండి కానీ మీ రిలేషన్షిప్ని కోల్పోవద్దు. డబ్బు సంపాదించండి కానీ మనిషితనాన్ని అమ్మకండి. రిచ్ అవ్వడం గొప్ప కాదు, రైట్గా జీవించడం గొప్ప. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.